వారిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఎక్కడికెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవారు. ఆడినా పాడినా ఒకే చోట, అలానే చదువులు కూడా ఒకే చోట. అలా ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు. చివరకు ఉన్నత విద్య కోసం అమెరికా కూడా కలిసే వెళ్లారు. అంతా బాగుంది అనుకునే సమయంలో విధి వారి జీవితాలను బలి తీసుకుంది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితురాళ్లు మృతి చెందారు. మృత్యువులోనూ విడిపోని వారి స్నేహం చివరికి అంత్యక్రియల్లోనూ వీడలేదు. ఇద్దరికీ ఒకే చోట దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో మరణంతో పాటు అంత్యక్రియల్లోనూ వారి బంధం విడిపోలేదని కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండ నాగేశ్వరరావు, ముల్కనూరు గ్రామానికి చెందిన కడియాల కోటేశ్వరరావు కూతుళ్లు మేఘనారాణి, భావన చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే పాఠశాల, ఒకే కళాశాలలో చదువుకున్నారు. చివరికి ఎంఎస్ కోసం తమ తల్లిదండ్రులను ఒప్పించి అమెరికా కూడా కలిసే వెళ్లారు. అక్కడ కూడా ఒకే గదిలో ఉండేవారు. ఎంఎస్ పూర్తి చేసిన వీరికి మరో 2 నెలల్లో అమెరికాలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో క్రిస్మస్ సెలవుల్లో స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలో గల అలబామా హిల్స్ చూసేందుకు గత నెల 28వ తేదీన కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికాలోని ఎన్ఆర్ఐల సహకారంతో శనివారం వీరి మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకున్నాయి. ఇద్దరి తల్లిదండ్రులు అంగీకారంతో ముల్కనూరులో ఒకే చోట పక్కపక్కనే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ దృశ్యాలు చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మేఘనారాణి, భావన మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకోగానే గ్రామస్తులు వందలాదిగా తరలొచ్చి బోరున విలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, మేఘనారాణి, భావనకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వ్యాపారులు దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా అంతిమయాత్రలో పాల్గొన్నారు. గార్ల వీధుల్లో అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం ముల్కనూరులో ఇద్దరి మృతదేహాలకు ఒకే ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. जोहार 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 और दिलारे और दिलारे और दिलारे చదువుకునే విద్యార్థులు వారు 5వ తరగతి నుంచి అమెరికా వరకు కూడా కలిసి ప్రయాణం చేసినటువంటి ఇద్దరు మేఘన, భావన ఇద్దరు కలిసి మంచి స్నేహితులు. మరి ఇక్కడ 5 నుంచి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసేంత వరకు కూడా కలిసి జీవితం జరిగిన స్నేహితులు. వాళ్ళు వీళ్ళు ఒకే కుటుంబంలాగా ఉండేటువంటి విద్యార్థులు. వారు అమెరికాలో క్రిస్మస్ సమయంలో, హాలిడేస్ సమయంలో అమెరికాలో ఉన్నట్టు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతానికి తిరిగి వస్తున్న సమయంలో కారులో ప్రమాదవశాత్తు ఇద్దరు కూడా గార్ల మండలానికి సంబంధించినటువంటి వారు, ఒకరు గార్ల, ఒకరు ముల్కనూరుకు సంబంధించినటువంటి పిల్లలు. మరి చాలా దురదృష్టకరం. ఎందుకంటే పేద కుటుంబంలో జన్మించి మంచి చదువు చదివి విద్య కోసం అమెరికా వెళ్ళి అమెరికాలో చనిపోవటం అనేది ఒక బాధాకరం. పోయిన నెల 28వ తారీఖు ప్రమాదం జరిగి మరి ఇప్పటికి సుమారు 10-14 రోజులు మరి బాడీలు ఈరోజు ఇంటికి చేరటం అనేది చాలా దురదృష్టకరం. ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా దుఃఖ సముద్రం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు చిన్నపిల్లలు, అభంశుభం ఎరగినటువంటి చిన్నపిల్లలు. వారికి మన భగవంతుడు వారికి వారి కుటుంబాలకు ఆత్మశాంతి కలిగించాలని చెప్పి
విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా వారి కుటుంబంలో పెద్ద విషాదం ఇది. ఎందుకంటే ఇంట్లో చూసినట్టు కోటేశ్వరరావు గారికి 2 కూతుర్లే ఉన్నారు. ఒక కూతురు పెళ్లి చేశాడు, కూతురు ఇప్పుడు చనిపోవడం జరిగింది. వారి కుటుంబంలో చూస్తే మొన్న ఈ మధ్య వచ్చి కలిసిపోవడం జరిగింది. చాలా బాధలో ఉన్నారు. కొడుకైనా కూతురైనా మాకు ఒకటే అని చెప్పి ఒక మంచి నిర్ణయంతో వాళ్ళు ముందుకు పోయే కుటుంబాలకి కొడుకులు లేరు, 2 కూతుర్లు. అది గార్లకు సంబంధించినటువంటి ఒక కుటుంబంలో నాగేశ్వరరావు వాళ్ళ పాప కూడా చాలా యాక్టివ్. అది అంటే వారి ఉద్యోగం వస్తే వారికి ఉన్న కళలు అనమాట, కుటుంబానికి హామీ ఇచ్చిన కళలు. నాన్న మీకు ఇల్లు కట్టియాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరెవరు కూడా భయపడద్దు నేనున్నా అని ఒక ధైర్యం ఇచ్చినటువంటి పిల్లలు వాళ్ళు ఆ కుటుంబానికి. పేదరికంలో ఉండి కూడా మంచి చదువు చదివించి అమెరికా పంపించడం అంటే సామాన్యమైన ఆలోచన కాదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూలో నాలో చేసి అప్పు చేసిన పిల్లలు చదివేయాలి, ఒక మంచి పొజిషన్ తీసుకురావడం ఒక ఆలోచన ఆ కుటుంబంలో ఉండే. మరి ఈరోజు వారి కళలాగా మిగిలిపోవడం అనేది చాలా బాధాకరం. మరి వారి ఇద్దరిని కూడా ఒకే దగ్గర ఖననం చేయాలని ఒక ఆలోచన తీసుకోవడం అనేది ఒక మంచి ఆలోచన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని కలిసి అంటే ఉద్యోగం వచ్చే తరుణంలో ఎంఎస్ పూర్తి చేసుకుని ఈ వారమో 10 రోజుల్లో ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి ఉండే వాళ్ళకు. మరి అలాంటి పరిస్థితుల్లో పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ ప్రాంతాన్ని మొత్తం దాదాపు చాలామంది కూడా ఆలోచన చేస్తారు. దుఃఖ సముద్రం మునిగినట్టు ప్రాంతం ఇది. గార్ల కావచ్చు, అదేవిధంగా ములకలు కావచ్చు, గ్రామంలో చాలామంది మరి గ్రామానికి సంబంధించిన కుటుంబాలు కూడా వారిని చూసి బాధతో మరి ప్రాంతానికి రావడం జరిగింది. వారికి కూడా అందరూ కూడా ఆ కుటుంబానికి మాత్రం ముఖ్యంగా ఆ భగవంతుడు మంచి ధైర్యం ఇచ్చి వారికి ఉన్నటువంటి బాధలు ఎవరు తీర్చేటి కావు, అతీతమని. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఒక హామీ ఇచ్చిందంటే నేను పెళ్లి కూడా చేసుకోను. ఒక అమ్మాయి చెప్తుందంటే నేను పెళ్లి కూడా చేసుకున్నానా, మీకు ఇల్లు కట్టియాలి నా బాధ్యత, కుటుంబాన్ని పూజించాలా నా బాధ్యత, పెళ్లి విషయం మాత్రం పక్కకు పెట్టని చెప్పిన సంఘటనలు కట్టుకున్నాయి వాళ్ళకి. అలాంటి గత స్మృతులు అన్నమాట అవి. జీవితంలో కొడుకు కూడా హామీలు వరకు మన కూతురు ఇచ్చింది మంచిగా. కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.